నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. గురుగారు, మరి ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గ్రహగమన గతులన్నీ కూడా మనం చూస్తే తృతీయ స్థానంలో కేతు వల్ల ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక పనులలో ముందుకు వెళ్ళటం, క్షేత్ర దర్శనాలు చేయటం, యజ్ఞయాగాది క్రతువులకు వెళ్ళటం, అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే తృతీయంలో కేతు మంచివాడని అర్థం. అలానే 6వ స్థానంలో శుక్రుడు, అలానే అంటే ఫిబ్రవరి ప్రథమ భాగంలో 6వ స్థానం శుక్రుడు ఉండటం, ద్వితీయ భాగంలో శుక్రుడు 7వ స్థానంలోకి వస్తాడు. అంటే ఇక్కడ 6వ స్థానంలో శుక్రుడు వల్ల, 7వ స్థానంలో శుక్రుడు వల్ల కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, చేతికి సమయానికి డబ్బు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం కావటం. అంటే విగ్రహగ్రహం అనేది సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇస్తుంది కాబట్టి సుఖపడటం, సమయానికి తినటం, అలానే ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉండటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకున్న పనులలో విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు వీళ్ళు. అలానే వీళ్ళకి 7వ స్థానం రవిబుధుల యొక్క కలయిక ఉంటుంది. 7వ స్థానం రవిబుధుల యొక్క కలయిక వల్ల వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. అలానే 8వ స్థానం రవిబుధులు రావటం వల్ల ఫిబ్రవరి ద్వితీయార్థంలో మొట్టమొదటి రోజుల్లో వృత్తిపరంగా ఆటంకాలు కలిగినా తర్వాత రోజుల్లో ఆ ఆటంకాలు కలగకుండా వాళ్ళు గతంలో ఏదైతే ఉంటారో దానికంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారం పరంగా బాగుంటుంది, వ్యాపార భాగస్వామ్యంతో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, విపరీతంగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆలోచన సరళిలో కొంత మార్పు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా వాళ్ళకి కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు వీళ్ళకి వచ్చేటప్పటికల్లా 8వ స్థానంలో శని యొక్క సంచారం. చాలామంది 8వ స్థానంలో శని ఉన్నాడు, మాకు ఏం జరుగుతుంది అని భయభ్రాంతులు చెందుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. అలానే అర్ధాష్టమ, అష్టమ శనుల విషయంలోకి వస్తే మనం ఏదైనా సరే దానికి 8వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వాళ్ళకి కొంత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది లేదు. అంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం, ఆరోగ్యపరంగా జాగ్రత్త చూసుకోవాలి. కొన్ని ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే విజయం సాధిస్తుంటారు కానీ లేటు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ఆలస్యం అవుతుంటాయి ఆ పనుల్లో. దానికి నిరాశ నిరాశ చెందకుండా, మానసికంగా ఆలోచనలు లేకుండా, మానసికంగా ప్రతి విషయాన్ని కూడా అనవసరంగా ఆలోచన చేయకుండా, ప్రతి పనిలో కూడా బద్ధకం లేకుండా ముందుకు వెళితే మంచి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలానే వీళ్ళకి వచ్చేటప్పటికి 9వ స్థానం రాహు యొక్క సంచారంలో విదేశాలకు వెళ్ళటం, అనుకున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యమైన సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, విదేశీ ప్రయాణాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అంత ఆందోళన చెందే స్థితి అనేది ఇక్కడ రాదు. మనం ఏదో ఆందోళన చెందే స్థితి అనేది వస్తుంది అనేది అనుకోవటం అనేది కాదు. అలానే 10వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అంటే ఆర్థిక పరంగా ఉండే లక్ష్యాలు ఏదైతే ఉంటాయో ఆ లక్ష్యాలన్నీ కూడా మనం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా కుటుంబంలో కూడా కొంత అనుకూలమైన ప్రయత్నాలు, అలానే కొంత విద్యార్థులు చదువుపై బాగా దృష్టి పెట్టడం, ఏకాగ్రత అనేది బాగా పెట్టడం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు విద్యకు సంబంధించిన పెద్ద ప్రయత్నాలు కూడా వాళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ప్రేమ సంబంధించిన విషయాల్లో అయితే అనుకూలమైన వాతావరణం, అలానే శుక్రగ్రహం యొక్క ప్రభావం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత శుక్రుడు దృష్టి సారించడం వల్ల కొంత ఖర్చులు కూడా పెరుగుతాయి. ఖర్చులు పెరగటం అంటే తీర్థయాత్రలు, ప్రయాణాలు చేయటం, ఇవన్నీ విషయాల్లో కూడా కొంత ప్రయత్నాల్లో అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి. అంటే ఖర్చులు పెరుగుతాయి, అంటే ఆదాయం బాగా పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంటుంది. కొన్ని పనులలో ఆలస్యం అవుతుంటుంది. ఆలస్యం అవుతుంది కదా అని ఆశాజనకంగా ఉండకూడదు. ఫిబ్రవరి 10వ తారీఖు, 14వ తారీఖు నుంచి మళ్ళీ వాళ్ళ కంటిన్యూ అవుతుంటుంది.
అంటే అంత ఆనందం చెందాల్సిన పనేమీ లేదు. మిగతావన్నీ కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలి. బీపీ, షుగరు, ఆస్తమా కానీ, కిడ్నీ సంబంధించిన విషయాల్లో కానీ అలాంటి వాళ్ళు కొద్దిగా ఏదైతే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడితే, అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏమిటంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత, కేతు యొక్క అనుకూలత, అలానే వచ్చేటప్పటికల్లా గురువు యొక్క అనుకూలత బాగా ఎక్కువగా ఉంటాయి. ఉండటం వల్ల ఏంటంటే కొంత పనులు ఆలస్యమైన ముందుకు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఈరోజు కాదు, రేపు కాదు, ఎప్పుడైనా కూడా ఆ పనులకి వాల్యూ ఇచ్చి ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా ఏమిటంటే వీళ్ళకి వచ్చేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వాళ్ళు అనుకున్న సంబంధం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అనుకున్న సంబంధం ముందు కూడా వచ్చే అవకాశాలు ఉంటే వాళ్ళకి మంచి జరిగినట్టే అర్థం. కొంత ఆలస్యం మాత్రం అవుతుంది సహజంగా, ఆలస్యం మాత్రం అవుతుంది, కానీ మిగతావన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది, మంచి లక్ష్యాలతో ముందుకు వెళ్తారు, మంచి సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు కూడా ఆలోచన సరళి బాగా పెరగటం, ఏదో వ్యాపారం, ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేయాలని ఒక ఉద్దేశంతో బాగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలాంటి అహంకార ప్రవర్తనతో ప్రవర్తించకూడదు ఈ రాశి వాళ్ళు. అంటే నేనే మోనార్క్ అనే పాయింట్ రాకుండా, ఎలాంటి అహంకారంతో ఉండకుండా ఎక్కడ ఏం చేయాలో ఆ పనిని శ్రద్ధగా పెట్టి ముందుకు వెళ్తే జీవితంలో సక్సెస్ అవుతుంది. అంటే మరింత ఆందోళన చెందకుండా ఏది చేయాలో, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రముఖ వ్యక్తులతోటి కూడా కలయిక వల్ల కూడా వాళ్ళకు కొన్ని సుఫలితాలు జరుగుతాయి. అంటే ప్రయాణాల వల్ల లాభం జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి కేవలం ఆ 8వ స్థానంలో శని యొక్క ప్రభావం ఉంది అని ఆందోళన చెందుతుంటారు. దానికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. గురుగారు, మరి కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మ, వీళ్ళు పరిహారాలు చేసుకోవాల్సింది తప్పకుండా ఏమిటి అని అంటే, ఒక పురాతనమైన రెమెడీ చెప్తాను. అది అంటే వీళ్ళకి 8వ స్థానంలో శని యొక్క దోషం పోవడానికి మన ఇంట్లో బియ్యం ఉంటాయి. ఆ బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి. నల్ల నువ్వులు, పంచదార, ఆ 3 కూడా కొద్దిగా హాఫ్ స్పూన్ తీసుకుని ఒక పేపర్లో పెట్టుకొని, పేపర్ని అంతా కూడా పొట్లం కట్టుకొని దాన్ని తీసుకొని వెళ్ళి శనివారం ఆంజనేయ స్వామి ప్రదర్శనలు చేయాలి. తల మీద స్నానం చేయాలి. అంటే తల మీద సబ్బు కానీ షాంపు కానీ రుద్దుకోకూడదు. ఊరికి అరహర మహాదేవో శంభో అనుకుంటూ పోసుకొని, అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటి మీద సబ్బు రుద్దుకోవచ్చు. ఈ 3 కూడా ఇంట్లోంచి తీసుకుని వెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో 9 ప్రదర్శనలు చేసి నల్ల చీమలకి అవి పెట్టాలి. ఇవాళ నల్ల చీమలు రాలేదనుకో మూల వేయాలి. అవి వచ్చి నల్ల చీమలు తర్వాత తింటాయి. అలా శని యొక్క దోషం పోవడానికి చాలా ముఖ్యమైన రెమెడీ. ఇది పురాతన రెమెడీ కూడా. అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రయమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చర్ అనే మంత్రాన్ని, దానితో పాటు కుజుడి యొక్క అనుగ్రహం సాధించడానికి కుజుడి యొక్క మంత్రాన్ని, అంటే అంగారకాగ్నే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదవటం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి కానీ, వ్యవసాయ భూముల వాళ్ళకి కానీ, అలానే కెమికల్ కంపెనీల వాళ్ళకి కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా అనుకూలమైనగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన ఈ రెమెడీస్ అనేవి పాటించడం చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధన్యవాదాలు గురువు. నమస్కారం.